సునాదస్వరము డిసెంబర్ 6. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. మార్కు సువార్త 9:23. ఒక తండ్రి తన కుమారుని విషయంలో యేసు ప్రభు దగ్గరికి సహాయం కొరకు వచ్చాడు. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అడిగాడు. అందుకు యేసు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాగ్దానం చేశాడు. మరి దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన అన్ని చేయటకు సమర్థుడు. అయితే మనము నమ్మి విశ్వాసం ఉంచాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, తప్పక ఆయన నుండి గొప్ప కార్యాన్ని పొందుకుంటామని మనం ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు ఆయన నుండి గొప్ప కార్యాలు పొందుకుంటాం. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయమని అడిగాడు. మరి మనము నమ్ముతాము, కానీ కొన్నిసార్లు సందేహాలు కలుగుతాయి, అపనమ్మకం వస్తుంది. ఇది జరుగుతుందో లేదో అని భయపడుతుంటాం, సందేహపడుతుంటాం. అందుకని యేసు అపవిత్రాత్మను మరి గద్దించినప్పుడు ఆ కుమారుడు స్వస్థత పొందుకున్నాడు, విడుదల పొందుకున్నాడు. అదేవిధంగా మన జీవితంలో ఎటువంటి సందేహాలు మనకొచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, ఆయన సహాయం కొరకు అడగాలి. ప్రభువా, నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయమని అడిగినప్పుడు దేవుని నుండి గొప్ప కార్యాలు పొందుకుంటాం. ఆదికాండము 15:5-6 చదివినప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆకాశ నక్షత్రములను చూపించి నీ సంతానమును ఈ విధంగా నేను దీవిస్తాను, మరి కలగ చేస్తానని వాగ్దానం చేశాడు. అందుకు అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఆయన సంతానమును ఆకాశ నక్షత్రం వల్లే విస్తరింపచేశాడు. ఎప్పుడైతే దేవుని యందు మనం నమ్మకం ఉంచుతామో అప్పుడు దేవుని నుండి గొప్ప కార్యాలు పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అందుకే ఆయన నమ్మమని చెప్తున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఎక్కడ నా అపనమ్మకం వచ్చినా దేవ అపనమ్మకం రాకుండా సహాయం దయచేయమని ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప కార్యాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజుచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా మీ యందు నమ్మి మీ నుండి గొప్ప కార్యములు పొందుకునే కృప అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.